సో అట్లా మీరు కూడా కాకులు ఇప్పుడు కొత్త వైరస్ వస్తుంది. పని కోరి వచ్చిన తర్వాత కొద్దిగా మీరు కొంచెం ఫుడ్ మంచిగా తిని, మంచిగా విటమిన్స్ ఉన్న ఫుడ్ తిని కొంచెం క్యూర్ ఉంటేనే ఓన్లీ అంతే. వద్దు పనికోకు అంటే ఇన్ లేదు. కంటిన్యూగా 20 days 25 days ఏంది వచ్చింది వాడుకు. అక్కకి ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ గా నర్వస్ అయి పడిపోయింది. సో మీరు కూడా అట్లా కాకులి, ఓవర్ గా పనిచేసి అలిష్టపడి పానాన్ని ఖరాబ్ చేసుకోకులి బొద్దుగా. అంటే ఈ వీడియో ఎందుకు చేసినానంటే ప్లీజ్ అందరు జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే ఆ వైరస్ మన దాకా రాకముందు మనం కొంచెం మాస్కులు కానీ అది శానిటైజర్ తోటి హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ ఇట్లా కొన్ని ఏస్తే మంచిగా ఉంటది. ఎందుకంటే మన జాగ్రత్తలు మనం ఉంటే ఆ తర్వాత దేవుందయ్యా. అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా అనుకుంటున్నా. అయితే ఈ 2-3 days మనకు బిజీ ఉండి వీడియో గ్యాప్ వచ్చింది అనుకుంటే మీరు తమ్నెల్ చూసే ఉంటారు. మమతకు కొంచెం లైట్ గా ఫీవర్ వచ్చింది. ఈ వ్లాగ్ చేయడానికి ఒక మెసేజ్ ఉంది. ఏంటిదంటే మీరు పని కోరి కానీ పోయినప్పుడు అంత అలిష్ట అంత పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ తర్వాతనే పని. మన పానం హుషారులేంది ఎంత పని చేసినా కూడా వృద్ధానే అవన్నీ దవాఖానల పాలవుతున్నాయి. ఇప్పుడు కొత్త వైరస్ వస్తుంది. సో జాగ్రత్త. వద్దు పనికోకు అంటే ఇన్ లేదు. కంటిన్యూగా 20 days 25 days ఏంది వచ్చింది వాడుకుంది. చిన్న కాలు కూడా దెబ్బ తాకించుకుంది. అక్కడ ఇవ్వంటారు అక్క ఒకసారి కాల్ది ఏడ తాకింది. ఇగో ఏలు ఇక్కడ చూడుర్రి, ఇవన్నీ చూడుర్రి. పని చేసి ఎట్లయినా చూడుర్రి కాళ్ళు. ఇగో అద్దంటే అది అంటే పని చేసుకోవాలి అని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు నేను 2021 నుంచి 2024 వరకు ఈ లాస్ట్ ఇయర్ వరకు నా హెల్త్ మీద నాకు అస్సలు కేర్ లేదు, ఏం లేదు. చాలా లైఫ్ ని చాలా స్పాయిల్ చేసుకున్నా, హెల్త్ ని కూడా చాలా డిస్టర్బ్ చేసుకున్నా, చాలా అంటే చాలా లాస్ అయినా నేను. సో అట్లా మీరు కూడా కాకులు. ఇప్పుడు కొత్త వైరస్ వస్తుంది, అంటే కరోనా లాగా ఏదో కొత్తది వైరస్ అనేది స్టార్ట్ అవుతుందట. మన హైదరాబాద్ లో కొన్ని కేసెస్ అయినాయని కూడా చెప్తున్నారు. సో దానికోసం ఈ మెసేజ్ ఇవ్వడం కోసం నేను ఈ వ్లాగ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది నార్మల్ ఫీవరే, అంటే అలిస్ట్ అయ్యి పని కోరి వచ్చిన తర్వాత కొద్దిగా మీరు కొంచెం ఫుడ్ మంచిగా తిని, మంచిగా విటమిన్స్ ఉన్న ఫుడ్ తిని కొంచెం క్యూర్ ఉంటేనే ఓన్లీ. అంతేగాని ఇక వీళ్ళు వెళ్తారు పోకపోతే ఏమనుకుంటారో, అయ్యో మన్ను పోతారో దుబ్బ పోతారో, ఒప్పుకున్న తర్వాత పోకపోతే ఇట్లా అట్లా సాపిస్తారు అని చెప్పేసి మంది బాధకు మాత్రం పని చేసుకోవద్దుల్లా. ఎందుకంటే మన హెల్త్ మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం, ఏదైనా సక్సెస్ కొట్టగలుగుతాం. మమతకు కూడా అదే చెప్తాను, షూటింగ్ చేసుకుని ఇంట్లో ఉండు అని అంటే మమతకు అస్సలు కాలాగది. పోతా అని చెప్పేసి పోతా ఉంటది. అవ్వ కూడా అంతే, అవ్వ కూడా చెప్తింటలేదు ఇక. ఎందుకంటే చేసిన పానం అలవాటైన పానం కాబట్టి అద్దన్న కూడా ఊకోరు కాబట్టి ఓతుళ్ళు. కానీ ప్లీజ్ మీ పేరెంట్స్ కి కూడా మీరు కొంచెం చెప్పుల్లి. ఇప్పుడు కొత్త వైరస్ వస్తుంది, ఆ వైరస్ కి ట్రీట్మెంట్ కూడా లేదట, మెడిసిన్ కూడా లేదు అని చెప్తుర్రు. అంటే న్యూస్లలో కానీ సో ఇన్స్టాగ్రామ్ లో కొన్ని న్యూస్ లో వచ్చినప్పుడు మనం చూస్తాం కదా. సో దాన్ని బట్టి నేను చెప్తున్నా, ఆ వైరస్ వస్తే మాత్రం డైరెక్ట్ చచ్చిపోవడేనట. దానికంటూ ఏ ట్రీట్మెంట్ లేదని చెప్తుళ్ళు. కొద్దిగా పైలో మళ్ళీ చిన్న పిల్లగాళ్ళకి జబ్బని అంటుకుంటుందట. ఆ రోగం అంటుకుందంటే పోతలేదట. సో అట్లా అన్నమాట. ఇక ఈమె అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, పడుకోనే ఉంది. ఇక అలిస్ట్ అంటే బాడీకి మనం ఎక్కువ ప్రెజర్ అనేది పెట్టొద్దు. అండ్ మనం ఎక్కువ ప్రెజర్ పెడితే మనం ఇంకా నర్వస్ అయిపోతాం. నేను చూడరు నేను ఇప్పుడు ఎట్లున్నాను. ఒకప్పుడు జాను ఇట్లనే ఉందా? లేదు కదా. ఎట్లా సిక్ అయి నేను ఎట్లా అయిపోయి వీడియోలు పెట్టేదాన్ని, ఏడ్చుకుంటా పెట్టేదాన్ని. అసలు నేను కాదు అప్పుడు. ఇప్పుడు కనిపించే జానే ఈ జాను. నేను అందరికి చెప్పేది కూడా ప్లీజ్ అమ్మ వాళ్ళకి కానీ, బాపు వాళ్ళకి కానీ, అన్న వాళ్ళకి కానీ, అక్క ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మంచిగా తినూరి టైంకి తిని వర్క్ చేసుకోవాలి. మనకు వర్క్ ఎంత ఇంపార్టెంటో పానం కూడా అంతే ఇంపార్టెంట్. లక్షలు దవాఖానాల్లో పెడతాం రోజు కైకిలు పోయి, ఏం లాభం? ఏమనిపిస్తుంది? ఎన్ని రోజులు వేను పనికి? మస్తు గ్లామర్ వచ్చింది. ఏంది జ్వరం వస్తే కాదు కానీ తెల్లగాను. గ్లామర్ మీన్స్ వైట్.
పూర్ మల్లె పువ్వు ఆవు పాలు ఉంటాయి చూసినావు. సచ్చిన పాముని ఇంకా చంపడం అంటే ఇదే డైలాగు. అయ్యో నీ కామెంట్లు చూసినావు ఎట్లా వస్తున్నాయి అక్క? ఫేమస్ మమతక్క ఫేమస్. సరే కానీ కొత్త వైరస్ వస్తుంది ఇప్పుడు. నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఇట్లా నాన్ స్టాప్ పోతున్నావు, నువ్వేమన్నా అంటే నేను ఈ వీడియో ఎందుకు తీస్తానంటే నీకు ఏదో జ్వరం వచ్చిందని చెప్పుకోవడానికి కాదు. కొత్త వైరస్ వస్తుంది కదా, దానివల్ల జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలో మనోళ్ళకి కూడా చెప్పు. ఎందుకంటే మన వీడియో అందరూ మనలో పెద్దోళ్ళు కానీ అందరు ప్రతి ఒక్కరు యూత్తాలు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా మన నుంచి ఒక మెసేజ్ పోతే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని అయితే మంచిగా చూసుకోర్రి. పిల్లలు స్కూల్కి వచ్చినాక కొంచెం చేతులు కాళ్ళు మంచిగా కడిగి పిల్లల్ని ఫ్రెష్ ఉంచుది. తర్వాత మనం కూడా పనులు అనుకుంటా నాట్లకు అన్నిటికీ మనం బిజీ అనుకుంటూ పోతున్నాం. మన పానం కూడా కాపాడుకునేటట్టు ప్రయత్నం చేయర్రి. కొంచెం ఎగిరిత పడకూరి, పని అనుకుంటా పోకూరి. కొంచెం మన హెల్త్ కూడా ఇంపార్టెంట్. మనతోటి మన పిల్లలు ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా కరోనా మళ్ళా కొత్తగా స్టార్ట్ అయిందని అంటారు. కరోనా లాంటి వైరస్ స్టార్ట్ అవుతుందట. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండుర్రి. నాట్లకు అయిన వాళ్ళు అయితే కొంచెం బాగా అలిస్ట్ అయితే కొంచెం తక్కువ కోరి, బాగానైతే పోకూరి. అందరు నాతిరు అయితే చేసుకోకూరి. కాళ్ళు ఇప్పుడు మనం బురదలకి అయినప్పుడు ఆ మట్టి అంత ఏంటంటే ఇగో ఇండ్లకు వస్తుంది. ఇండ్లకు వచ్చేసి ఈ ఫింగర్స్ అన్ని ఇట్లా ఉబ్బుతాయి అన్నట్టు బురదల. ఇగో చూడరు కాళ్ళు ఎట్లయినాయి. ఇగో ఇట్లా ఏస్తారు. ఈ రైతు కష్టాలకి ఇట్లా ఉంటాయి చూసిర్రా. ఒక రైతు మమతక్కకి బాగా అంటే బాగా ఫీవర్ ఉంది. ఆర్ఎంపీ దగ్గరకు పోయి ఇంజెక్షన్స్ వేయించుకొని తీసుకొని వస్తా. ఎందుకంటే అట్నే వాడుకున్నది అనుకో ఇంకా అది ఎక్కువ అవుతుంది. కొంచెం డాక్టర్ చూపిస్తే కూడా ఇంజెక్షన్ వేయించి టాబ్లెట్ తీసుకొని 2-3 ORS గట్టిగా తాగిపిస్తే సెట్ అయిపోతుంది. అక్కకి ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ గా నర్వస్ అయి పడిపోయింది. సో మీరు కూడా అట్లా కాకూలి ఓవర్ గా పనిచేసి అలిష్టపడి పానాన్ని ఖరాబ్ చేసుకోకూలి మొదగాలు. సో మనం ఎంత ప్రోటీన్ ఫుడ్ తిని మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకున్నప్పుడే మనం హెల్తీగా ఉంటాం, మంచిగా ఉంటాం. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే బట్టలో లేకపోతే ఇంకా రాయల్ లైఫ్ అది కాదు. మనం తినే ఫుడ్ కానీ ఒక టైం టేబుల్ ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి ఒక టైం టేబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైం టేబుల్ తోటి మనం కరెక్ట్ ప్రాక్టీస్ అంటే అదే టైం టేబుల్ మీద వెళ్తే పక్కా చెప్తున్నాం మనం మంచిగా వర్క్ చేసుకుంటాం, హెల్తీ మంచిగా ఉంటుంది, పేరెంట్స్ కి టైం ఇస్తాం. ప్రతి ఒక్కటి ఒక టైం టేబుల్ మీద నడిస్తే లైఫ్ అనేది చాలా మంచిగా ముందుకెళ్తుంది. అది చాలా ఇంపార్టెంట్. స్వెటర్ వేసుకో. ఇప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళి ఇంజెక్షన్స్ వేయించి ఏమో ORS తీసుకొని వస్తా. పాలి అయితే బాబు తీసుకుపోతాడట. ఎందుకంటే నేను ఇంటికాడ పని చేయమంటాడు బాబు. అవ్వ పనికి ఏంది ఇక బాపును అక్క పోయి ఇంజెక్షన్ వేయించుకొని వస్తారు. ఆ స్వెటర్ ఇట్లా వేసుకో, చెవులకు గాలి సోకది. ఉంటాడా? అదేంటి శ్రీహరన్ ఉంటాడు. చూడు ముఖం అంత చిన్నగా అయింది, సన్నగా. బొట్టు పిల్ల పెట్టుకోవాలరా గజని మామ. నువ్వు ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలరా గజని మామ. ఇక్కడ చెంపలకి అది పసుపు పెట్టుకోవాలరా గజని మామ. అట్లా పెట్టుకుంటే అందంగా ఉంటావు మహాలక్ష్మిలా. బజ్జు ఊక వండద్దు. ఈ కాలు నొత్తుంది కానీ అక్క నీకు ఇంట్లో పోతురు ఇద్దరు మెల్ల అక్క. ఓ టాటా. మొత్తానికైతే చూసిరు కదా, ఇది ఇవాళ వీడియో. అంటే ఈ వీడియో ఎందుకు చేసినానంటే ప్లీజ్ అందరు జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే ఆ వైరస్ మన దాకా రాకముందు మనం కొంచెం మాస్కులు కానీ అది శానిటైజర్ తోటి హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ ఇట్లా కొన్ని వేస్తే మంచిగా ఉంటది. ఎందుకంటే మన జాగ్రత్తలు మనం ఉంటే ఆ తర్వాత దేవుందయ్యా మనం ఉండేలాగా మనం ఉండాలి. ప్లీజ్ పనికోయేటోళ్ళు గాని పిల్లలు గాని ఎవరైనా గాని ఇంట్లో ఫ్యామిలీస్ గాని జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దేశాలలో ఉండాలి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ ఈ వీడియో మనది ఇది. సో మన ఛానల్ అందరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవ్వబాపు ఛానల్. మన అవ్వబాబు ఛానల్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఇట్లనే ఇయ్యాలని కోరుకుంటున్నా. మొదగాలైతే మీ పానాలు మంచిగా కాపాడుకోవాలి. హాస్పిటల్ పైసలు పెట్టి మీరు కట్టబడి అంతా హాస్పిటల్ పెట్టి అటుగా లాస్ కాకుల్లి, పానాలు పోగొట్టుకోకుల్లి. బీ కేర్ఫుల్. అందరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు మీ జానమ్మ. ఇక మమత అక్కడ వెళ్ళింది కాబట్టి నేను ఇంటికన్నా ఉన్నా, పోయి అంతా అక్కడ తీయడం కరెక్ట్ కాదు. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు మీ జానమ్మ. అంతవరకు అయితే మన అవ్వబాబు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. డూ సబ్స్క్రైబ్ అవ్వబాబు ఛానల్. థ్యాంక్ యూ.